ఇంతకు మన ఛానల్ పేరు ఏంట్రా? బీచ్లో పండగ బీచ్ వేరయ్యా. ఫ్రెండ్స్, ఇది మా 4th లాగ్. నేను రీసెంట్గా మచిలీపట్నం వచ్చాను. మచిలీపట్నం బీచ్కి వచ్చాను, కానీ ఏంటంటే లాగ్ చేయమని కొన్ని సపోర్ట్ అడుగుతుంటే మా 10th క్లాస్ ఫ్రెండ్ పవన్ సైజ్ చేయట్లేదు. దొంగతనంగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటంటే లాగ్ చేస్తే అంటే వాడు మీమ్లో ఫేమస్ అయిపోతాడంట. ఇంకోటి ఉన్నాడు ఇక్కడ, వంశీ. ఇతను కూడా మా చైల్డ్హుడ్ ఫ్రెండే. ఇది నా కార్, రీసెంట్గా కొన్నాను. కొంచెం ఫేస్ చూపిస్తే ఇతను వంశీ. హాయ్ చెప్పరా. హాయ్. అరే మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పరా. రే హాయ్ చెప్పరా, బ్యాక్ సైడ్ నుంచేనే చెప్పరా. ఇది మా బందర్ బీచ్. ఇట్ ఆల్సో హ్యావ్ సమ్ అదర్ నేమ్ కాల్డ్ మచిలీపట్నం. ఇలా అయినా కంటెంట్ ఇస్తున్నాడు ఫోన్లే. ఇందాక నుంచి వీడియోలో కనిపించమంటే కనిపించట్లేదు వీడు. నువ్వు హాయ్ చెప్పమా. హాయ్ ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అన్నాడు మా ఎడిటర్. సో ప్లీజ్ ఫోన్లేండి, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ నచ్చితేనే చేయండి. నచ్చితే డెఫినెట్గా చేయండి. కంటెంట్ ఇవ్వచ్చు తప్పకుండా. ఇప్పుడు కొన్ని స్టంట్స్ చేస్తాం, ట్రై చేస్తాం. based upon our timing we'll manage to do the things. See, we are trying to go వీటి మీద వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో ఇదైతే 150 అంట డబల్, అవి అయితే సింగిల్ 100 అంట. పర్లేదు, ట్రై చేయొచ్చు. ఓకే. సో 150 రూపీస్కి 9 చేద్దామని సో ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈడు తోలుతాడు, నేను కూర్చుంటాను. సో లెట్స్ గో గో గో. ఫోన్ పక్కన పెట్టుకోవా. అండ్ ఫ్రెండ్స్, వాక్ చేస్తున్నాం. హాయ్ చెప్పా. మన బందర్ బీచ్లో హార్సెస్ కూడా ఉన్నాయి. చాలా డెవలప్ అయింది. నేను ఎప్పుడు చిన్నప్పుడు వచ్చాను కానీ అప్పుడైతే ఏం ఉండేవి కావు. హార్సెస్ గీర్సెస్ ఇప్పుడంతా అప్డేట్ అయింది. బాగుంది. ఐ కెన్ సీ ద చేంజ్. అంట వర్తే. ఒక రౌండ్ వేస్తారంట, వచ్చేటప్పుడు రన్నింగ్ ఇస్తా అన్నారు. సో లెట్స్ సీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వచ్చేటప్పుడు బాగానే ఉంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ రైడ్ ఎక్కేది పవన్ సైడ్, బ్యాక్ సైడ్ ఉన్నాడు, బ్యాక్ సైడ్. సో హీ ఆల్సో విల్ బి కాంట్రిబ్యూటింగ్ ఇన్ దిస్ హార్స్ రైడ్. లెట్స్ సీ. బ్రో హాయ్ చెప్పరా సబ్స్క్రైబ్. హాయ్. మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు ఈయన. సో ఎప్పుడైనా వస్తే ఈయన దగ్గర ట్రై చేయొచ్చు హార్స్ రైడ్. థ్యాంక్స్ భయ్యా. చాలా డెవలప్ అయింది మచిలీపట్నం. చాలా హార్సెస్ అండ్ చాలా
అడ్వెంచరస్ బైక్స్ ఉన్నాయి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇయర్. ఓకే, ఒక వైజాగ్ వైబ్స్ అయితే రావచ్చు, ఒక 25%. ఒక హాఫ్ డే చిల్ అవ్వచ్చు. సో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు, బట్ ఒక 10 to 15 minutes చేసాం, పర్లా. ఐ హోప్ ఒక 5 to 6 minutes అనే కంటెంట్ వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎడిటర్ కూడా ఎంత లేపేస్తాడో మనకు తెలీదు. ఆడికి ఒక 30 minutes ఇస్తే 15 minutes లేపేస్తున్నాడు, 15 minutes ఇస్తున్నాడు. ఆ 15 minutes కూడా సరిగ్గా లేదన్నట్టు చెప్తూ ఉంటాడు. సో అక్కడికి ట్రై చేస్తున్నాం మీకు బోర్ కొట్టకుండా చేయడానికి. అండ్ ఇది నా కార్, ఫ్రాంక్స్, ద ఫస్ట్ వన్ ఇన్ మై లైఫ్. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం బ్యాక్ టు ఏమంటారు దాన్ని, హోమ్ ప్లేస్. ఇది అవుట్ సైడ్ ఉన్నాం, మచిలీపట్నానికి అవుట్ సైడ్ ఉన్నాం. హోమ్ టౌన్ వెళ్తున్నాం లోపలికి. సో ఇంకా బందర్లో ఫేమస్ ఏంటంటే బందర్ లడ్డు, బందర్ మిఠాయి, బందర్ మసాలా, బాదం పాల్, బందర్ లడ్డు, హల్వా. ఇప్పుడు గోవా వెళ్తే సో అండ్ సో పర్సన్ని కాంటాక్ట్ అవ్వమంటారు కదా, గోవాలో రీల్స్ చూస్తూ ఉంటారు. అలాగే మీరు బందర్ వచ్చినప్పుడు వంశీ నంబర్ పెడతాను, వంశీ కాంటాక్ట్ అయితే మీకు బందర్ అంతా తిరిగి చూపిస్తాడు, ఫ్రీగా కాదు, యూనిట్ టు పే హిమ్ సమ్. ఓకే, టూరిజం టైప్. 10th క్లాస్లో మా ఇద్దరిని పనికిరావన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరు పనికిరారు. ఫస్ట్ క్వశ్చన్ వేసేది నన్ను, సెకండ్ క్వశ్చన్ వీడికి వేస్తారు. ఆ ఇద్దరు మేము చెప్పేవాళ్ళం కాదు. సార్లు అందరూ ఏమనేవాళ్ళు అంటే, లైఫ్లో మేము ఇద్దరు ఏం సక్సెస్ అవుతారో ఏమోరా, అసలు పనికి రాకుండా పోతారేమో అన్న సార్లు ఈ రోజు మాకు కనిపించట్లేదు. కానీ ఈరోజు మేము పర్లా వాళ్ళ టీచింగ్ వల్ల, మా స్కిల్స్ వల్ల మేము చదువులో డెవలప్ అవ్వకపోయినా అని మాట్లాడదాం రా, డిఫరెంట్ వేస్లో డెవలప్ అయ్యాం. వీడు బాగానే సెట్ అయ్యాడు, బిజినెస్ చేసుకుంటున్నాడు, 2-3 బిజినెస్ చేస్తున్నాడు. నేను ఐటీ సెక్టర్లో బాగానే సెట్ అయ్యాను. అండ్ వీడు కూడా అమెజాన్లో వర్క్ చేస్తున్నాడు. సో ఇదొక హాఫ్ డే ఆఫ్ అవర్ లైఫ్ మీకు చూపించాం. ఏం చేస్తాం, మ్యాక్సిమం కాళ్ళు తిరుగుతాం, ఆ మసాలాలు, బాదం పాలు, బందర్కి ఫేమస్ అయినవన్నీ చూస్తాను. బందర్లో ఒక ఫేమస్ ఉంది బిర్యానీ, పుట్నాల చట్నీతో చేస్తారు. బందర్ కచ్చా బిర్యానీ అంటారు, అది కూడా బాగుంటుంది. యూ కెన్ ట్రై. అండ్ చలో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిల్డ్రన్ థ్రిల్ స్క్వాడ్ ఛానల్ ప్లీజ్. అండ్ కుదిరితే 4 షేర్ చేయండి, ఆ 4 ఇంకో 4 షేర్ చేయమనండి, as Stalin said. And bye bye, chalo, bye.